అయితే నేను మీకు ఒక మంచి కథ చెప్తా. కథ ఏంటంటే, ఒక అడవిలో ఒక పెద్ద సింహం ఉన్నది. ఆ అడవిలో నేనే అడవికి రాజ్యాన్ని పెత్తనం చెలాయిస్తూ ఉన్నా అన్నట్టు. అయితే అదొక చెట్టు కింద వండుకొని ఉన్నది. చెట్టు కింద వండుకొని ఉంటే ఏమైందంటే, ఆ చెట్టు కింద ఒక పొక్కల ఎలుక ఉన్నది. ఆ ఎలుక అటు ఇటు తిరుగుతుంది. అటు ఇటు తిరగంగా అనుకోకుండా అది సింహం కాలు మీద పడ్డది. కాలు మీద పడేసరికి దానికి కోపం వచ్చింది. కోపం వచ్చి దాన్ని దానికి గోతడు పట్టుకున్నది. చిట్టెలుకను దాని గోతడు పట్టుకున్నాక అది భయపడ్డది. ఇక అవి వస్తుంది ఆయనతో నన్ను చంపేస్తుంది అని భయపడి ఏమన్నది, మృగరాజా, నేను నీకు ఎప్పుడన్నా ఒకసారి సాయం చేస్తా కానీ నన్ను ఇడిసపెట్టు అని బాధపడకుండా అన్నది. అన్నాక ఇది సింహం అనుకుంటే నవ్వింది. నువ్వు ఇంతంత నా కాలు కొట్ట అంత లేవు, నువ్వు నన్నేం కాపాడుతావు అని నవ్వింది. నవ్వి సరే పోని అని ఆయన ఇడిసపెట్టింది. ఇడిసపెట్టినాక దీనికి సంబరం. ఇక ఎట్లయితే అట్లా ఎప్పుడైతే బతికినా కానీ ఆయనతో సంతోషం కొద్ది అది వేయింది. అది వేయినాక కొన్ని రోజులకు ఏమైంది, ఈ సింహాన్ని ఆయనతో మన వేటగాళ్ళు ఉంటారు కదా, వేటగాళ్ళు వలేసి వేటగాళ్ళ వలలో ఆయనతో చిక్కుకున్నది సింహం. అప్పుడు అది ఎట్లా ఎంత గుంజుకున్నా కానీ బయటకు వస్తలేదు. ఇక దీని మనసులో ఇది అనుకుంటుంది, వేటగాడు వచ్చినట్టు తీసుకుపోయి ఆయనతో బోన్లు వేసి ఉంచుతాడు, ఆయనతో చంపేస్తాడు అని అది భయపడుకుంటున్నది. అంతట్లకి ఆయనతో ఏంటిది ఎలుక వచ్చింది. ఎలుక చూసింది, అయ్యో పాపం సింహం అందులో చిక్కుకున్నది కదా అని, అది ఎంత గుంజుకుని వెళ్తలేదు, మరి చూద్దామని ఆయనతో ఇది పోయింది. చూసేసరికి ఏముంది, అందులోకి వెళ్ళి రాకుంటున్నది. ఆయనతో దన పోయింది, తాళ్ళన్నీ కొరికేసింది. కొరికేసినప్పుడు సింహం అందులోకి చూసుకుంటూ అనుకుంటుంది, నేను అప్పుడు ఏమన్నా దానికి ఏం విలువలేదు, నా కాలు గోటంత లేవనుకున్నా కానీ ఇప్పుడు అది నాకు వెళ్ళిపోయవట్టని అనుకున్నది. తాళ్ళని కొరికేసింది. బయటకు వచ్చినాక దాంతో అన్నది, ఎలుకతోటి ఏమన్నది, ఎలుక ఏమనుకోకు, నేను నిన్ను నా కాలు గోటంత లేవని నిన్ను మనసు బాధపడ్డట్టు మాట్లాడినా నీ చిన్న చూపుతోటి, నువ్వేమనుకోకు అని దాంతో అన్నది. అది ఇక ఎలుక మంచిది పాపం. ఎలుక ఏం మనసులో పెట్టుకోకు, నువ్వు నాకు అప్పుడు సాయం చేసినావు, నేను నీకు ఇప్పుడు సాయం చేసిన, అవన్నీ మనసులో పెట్టుకోకు అని చెప్పి ఆయనతో రెండు సోపతాయి మంచిగా ఇక అడివంతా తిరుగుతున్నాయి. ఇక